ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ కార్యక్రమాలు చేపడుతున్న పాఠశాలలకు బెస్ట్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ అవార్డు ప్రదానం చేయనున్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు వారు నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ చర్యల ప్రతిపాదనల డాక్యుమెంటేషన్ ఫోటోగ్రాఫర్లతో ఈ నెల 25లోగా జిల్లా సైన్స్ అధికారికి 9848219365 వాట్సాప్ ద్వారా పంపాలని గంగా కిషన్ కోరారు. ధరణి పోర్టళ్లలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సమీక్షించి అప్రూవ్ లేదా రిజెక్ట్ చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 14 నుంచి వచ్చిన కొత్త అప్లికేషన్లను భూభారతి చట్టం ప్రకారం పరిష్కరించాలని సూచించింది. అప్లికేషన్లను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపింది. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో పశువులకు పశువైద్యాధికారి విఠల్ గాలికుంట వ్యాధి నివారణ టీకాలు వేశారు. నగరంలోని సుభాష్ నగర్ సెయింట్ ఆన్స్ చర్చిలో క్రైస్తవులు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సిరికొండ మండలంలోని కుర్దుల్పేట్ గ్రామంలో జీపీ భవనాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. రాహుల్ సోనియా గాంధీ పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చడంపై హైదరాబాద్ ఈడీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. దేశ ప్రజలంతా చిత్కరించుకోవడం, దేశాన్ని ఇంకా దోపిడీ చేయలేకపోయామనే నిరాశలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వివేకం వ్యక్తిత్వం వదిలేసి పీఎంపై దిగజారు వ్యాఖ్యలు చేశారు అన్నారు.